అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కాకముందు, అయిన తర్వాత కూడా మాట తీరు ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందనైతే మాత్రం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? చూద్దాం. చాలామంది బీజేపీ మిత్రులు కూడా అన్నారు. చూద్దాం. ఎందుకంటే అది హౌస్‌లో అట్లా మాట్లాడడానికి ఉండదు కదా! బయట రాజకీయాల్లో మాట్లాడుతున్నప్పుడు కొంత మా నాయకులకు జరిగిన అవమానం, అక్రమాల్ని చూసి కొంత సగటు కాంగ్రెస్ వాదిగా కొంత చలనం ఉంటది. మిగతా వాళ్ళకంటే కొంత భిన్నంగా ఉంటది. సో, ఏదైనా దాన్ని కొంచెం మనం సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంటది. ఎందుకంటే సమాజం నుంచి వస్తున్న రాజకీయ పక్షాలైనంత మాత్రాన, మన వైరి పక్షాలైనంత మాత్రాన వాయి సూచించే సూచనలు మనం పాటించకూడదనేది ఏం లేదు కదా! మంచిని అందరి నుంచి స్వీకరిద్దాం. దాని గురించి కూడా ఆలోచిస్తా డిఫరెంట్‌గా. అంటే తోటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సాక్షాత్తు సీఎంఏ అద్దంకి దయాకర్‌ను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని మాత్రం సంబోధించడం పట్ల మీ స్పందన ఏంటి? అది అదృష్టమే నాది. సీఎం స్థాయి ఉన్న అంటే నాకు ఆత్మీయుడిగా ఉన్నప్పటికి కూడా వారు ఇప్పుడు సీఎం కాబట్టి వారు అది ఒక హెచ్చరిక లాంటిది కూడా. ఇంకా మంచిగా ఉండాలి నువ్వు అని చెప్పినట్టు కూడా.